వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆయన పోలీసులు ఎట్లా చూస్తాడు సార్, ఎట్లా తీసుకుపోతాడు? సరే అని వదిలిపెడితే అయిపోతుంది కదా. నా కొడుకట్టు కాకపోవు కదా, నా కొడుకట్టు చాకపోవు కదా, కడుపు కదా పెట్టిండు కదా అని పోలీసు చేయాలంటే కదా. అట్లా ఎవరికి కావాలి సార్, ఇంకా చేయాలంటే కూడా కావాలి. పోలీసులు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఏది అన్నది ఫైన్ కట్టాలి. ఎట్లా కడతారు? దేనికి కడతారు ఫైన్? మనిషి ప్రాణం పోతుందనే మరి నాకు అది గుంజే సైన్యం ఎందుకు? మనిషి రావాలనే కదా. మరి మనకు తెలియదా? వాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. ఒక మనిషి ప్రాణం పోయిందంటే ఎంత మనిషి వాడు గడ్డ తింటాడా, ఖచ్చిత తింటాడా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంత రెస్ట్ చేయాలి? అయ్యో బాబు పోతానంటే అసలు ఊరుకోలేడు, తెలివి ఊరుకోడు. అట్లా ఇంకో వాళ్ళకి కావద్దు. ఎవరైనా వదిలిపెట్టాలి. వత్తంటే కూడా రన్నింగ్ కూడా అయ్యో వస్తామని ఆపాలి, ఎక్కియాలి. పోలీసు వాళ్ళు ఎందుకుంటారు? పోలీసు వాళ్ళు రక్షణగా పోలీసు వాళ్ళు ఉంటారు, ప్రాణం కాపాడే డాక్టర్లు ఉంటారు. పోలీసు వాళ్ళు ఎవరైనా నేను కొడుకు పోయిండు ఉన్నావా? పోలీసు వాళ్ళు దర్శనం చేయకపోతే నేను కొడుకు మళ్ళీ వచ్చు కదా. ఇంకా కొడుకున్నాడా? ఒక కొడుకు నేను వల్ల పెట్టుకుంటూ సాదుకుంటా. నా కొడుకును అతన్ని తోడు తండ్రి, నేను తల్లిని. ఆయన మాకు పెట్టేటోడు పోయిండు. దిగగానే ట్రైన్ కదిలితే మా అన్న ఏం చేసింటే చైన్ లాగితే పోలీసు వాళ్ళు వచ్చి మా అన్నని తీసుకొని పోయింది. ఫైన్ కడతా అని చెప్పినా కూడా వదిలిపెట్టకుండా అసలు తీసుకునే వరకు ప్లాట్ఫామ్ మీద అప్పుడే మా బావ ఉండు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వాటర్ పట్టుకుంటా వచ్చింది. మా బావ ఇచ్చేది అరే అక్క వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఆడళ్ళు ఉన్నారు కదా అని మా బావ ట్రైన్ ఎక్కుతాను. వాటర్ పట్టుకుంటే లోపల పడ్డాడు, ట్రైన్ కింద పడ్డాడు. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ నుంచి గోవా పోయడానికి ప్లాన్ వేసుకున్నాం. సికింద్రాబాద్ నుంచి కోనార్క్ కెనాల్ అది ట్రైన్ గోవా ట్రైన్ పోయేదానికి 9 గంటలకేమో వస్తుంది సికింద్రాబాద్. ఆ ట్రైన్ ఎక్కినాక కొన్ని నిమిషంలో సాయి ఇంకో అబ్బాయి వాటర్కి వెళ్ళిపోయింది. వీళ్ళు మొత్తం 7 పోయింది. వీళ్ళు రాకపోవడం వల్ల ట్రైన్ స్టార్ట్ కాదని ట్రైన్ వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో వీళ్ళు కీకేయడం వల్ల రన్నింగ్ ట్రైన్ వచ్చి కాల్ చేయాలి, ట్రైన్ మధ్యలో పడిపోయింది. ఇది జరిగింది. 3 నెలలు ఇంకా 3 నెలల 15 హనీమూన్ కానీ గోవా ప్లాన్ వేసుకొని ఒకడే సాయి వాళ్ళ తల్లి ఒక చెల్లె మ్యారేజ్. సాయి ఒకడే అబ్బాయి మొన్న 3 నెలలు ప్రయత్నం జరిగినాక పోయిన వాళ్ళం. మేమంతా లైవ్లో ఉన్నది విష్ణు ఒక్కడే, వాళ్ళ బామ్మారి ఒక్కడే లైవ్లో ఉన్నాం. మేమంతా జరిగినాక పోయిన వాళ్ళమే. అట్లా మేము ఆడికి పోయి చేసి ఇవన్నీ చేసే వరకు వాళ్ళు జరిగిన స్టోరీ ఇవి చెప్తాను. అది వాయిస్ వాళ్ళు ఇప్పుడు షాకులు ఉన్నది. అమ్మాయి 3 నెలల కింద పెళ్ళి అయింది. ఆమె పరిస్థితిగా మొత్తం షాకులు ఉండి అలా లేచట్టు చూస్తే వెళ్తుంది కదా. అది ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.